మొదటిగా మెష్ నెట్వర్క్స్. మెష్ నెట్వర్క్స్ అంటే ప్రతి డివైస్ ఒక చిన్న టవర్లా పనిచేయడం. మన ఫోన్ మన దగ్గరలో ఉన్న వేరే ఫోన్కి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి వేరే ఫోన్కి కనెక్ట్ అవుతూ చివరిగా మన మెసేజ్ను రిసీవర్కి సెండ్ చేస్తుంది. ఈ మెష్ నెట్వర్క్లో ఒక ఫోన్ ఇంకో ఫోన్ కనెక్ట్ అవ్వడం కోసం బ్లూటూత్ నెట్వర్క్ని యూజ్ చేస్తాయి. అంటే మనం వాడే ఫోన్ మరియు వాచ్ కనెక్షన్ లాగా. బ్రిడ్జ్ఫై మరియు బీకాన్ యాప్స్ ద్వారా మనం ఇలాంటి కమ్యూనికేషన్ చేయొచ్చు. మెష్ నెట్వర్క్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఫైర్ చాట్ లేదా బ్రిడ్జ్ఫై అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్స్ బ్లూటూత్ మరియు వైఫై ద్వారా దగ్గరలో ఉన్న వేరే డివైస్కి కనెక్ట్ చేస్తుంది వితిన్ 100 మీటర్స్ రేడియస్. ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు బ్లూటూత్ మరియు వైఫైని ఆన్ చేయాలి. తర్వాత యాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఏదో ఒక లోకల్ నెట్వర్క్ కనెక్ట్ అయిపోవాలి. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయగలమో చూద్దాం. మనం ఈవెంట్స్కి కానీ కన్సర్ట్స్కి కానీ వెళ్ళినప్పుడు అందులో నెట్వర్క్స్ అనేవి చాలా ఓవర్లోడెడ్గా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు కనెక్ట్ అయి ఉండొచ్చు. 2017లో ప్యూర్టో రికో అనే ప్రదేశంలో సునామీ వచ్చింది. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఈ మెష్ నెట్వర్క్ యూజ్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకున్నారు. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం కిందన్న ప్లే బటన్ క్లిక్ చేయండి.